తెలంగాణ యువత మన వాళ్ళు మొట్టమొదటిగా మన ఊరుని వదలరు. వాళ్ళు అక్కడున్న ఎంతైతే ఎడ్యుకేషన్ ఉంటుందో అంతవరకే లిమిట్ చేసుకొని అక్కడే ఉండాలనే ప్రయత్నం చేస్తారు. వారు ఊరు వదలాలి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడ యూనివర్సిటీలు ఉంటే అక్కడ, ఎక్కడ మంచి సెంట్రల్ యూనివర్సిటీలు కానీ, టాలెంట్ ఉన్న ఇన్స్టిట్యూట్స్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటి, ఐఎమ్స్ కానీ అలాంటి అన్ని ఇన్స్టిట్యూట్లో చేరి, సామర్థ్యం ఉంది అందరికీ కానీ వాళ్ళకి అవకాశాలు లేవు. వారికి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా తోడ్పడింది. స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా, ఇన్స్టిట్యూట్స్ కొన్ని పెట్టడం ద్వారా, అలాగే విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా, బీద వర్గాలకి కూడా వాళ్ళు డబ్బు రూపంలో సాయం చేస్తున్నారు. ఇలాంటి ఇంకా ఎంకరేజ్మెంట్ చాలా ఉన్నాయి స్కీమ్స్. అవన్నీ కూడా తెలుసుకొని ముందుకెళ్ళి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. మొట్టమొదటిగా ప్రయత్నాలు చేసి, ప్రయత్నం అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. సో ఆ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి. క్రీడా రంగంలో కానివ్వండి, సినీ రంగంలో కానివ్వండి, విద్యారంగంలో, క్రీడా రంగంలో, సో అన్నిట్లో కూడా మన వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి తప్పకుండా విజయం సాధిస్తారు. టాలెంట్ ఉంది, మన వాళ్ళకి చాలా టాలెంట్ ఉంది. ఎంకరేజ్మెంట్ ఇదివరకు లేదు. గవర్నమెంటు ఆంధ్ర, ఏపీ ఉన్నప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది కాబట్టి దాన్ని అవకాశాన్ని తీసుకొని మన వాళ్ళు సక్సెస్ అయ్యి ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి నేషనల్ సర్వీసెస్లో అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి సక్సెస్ కావాలని చెప్పేసి నేను యువతను కోరుకుంటున్నాను.